నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్లో రోజ్గార్ మేళాను ఉద్దేశించి వీడియో సందేశమిచ్చిన ప్రధాని, గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్న మోదీ. ఆరోగ్యం, వైద్య పరిశోధనలపై పోస్ట్ బడ్జెట్ వెబినార్లో ప్రసంగించిన ప్రధాని, ఆరోగ్య రంగంలో సాంకేతికత వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామన్న మోదీ. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విదేశాల్లో భారత్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ, దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆగ్రహం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు 14 రోజుల రిమాండ్. ఈ నెల 20 వరకు తీహార్ జైల్లో ఉండనున్న ఆప్ నేత సిసోదియా. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభమైన హోలీ సంబురాలు. మధ్యప్రదేశ్లోని జ్యోతిర్లింగ మహాకాల ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు. ఇక వివరాలు చూస్తే, దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు గుజరాత్లో రెండోసారి నిర్వహించిన రోజ్గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశమిచ్చారు. దేశంలో గరిష్ట సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 14 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపాధి మేళాను నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో 1.5 లక్షల మందికి పైగా యువకులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్నారు. దేశంలో 90,000కు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని, ఫలితంగా కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి లభిస్తుందన్నారు. साथियों, युवाओं को अवसर देने और देश के विकास में उनके सामर्थ्य का उपयोग करने की दिशा में ये भारतीय जनता पार्टी की सरकारों की, हम सबकी प्रतिबद्धता का प्रमाण है. मुझे खुशी है कि ज्यादा से ज्यादा संख्या में रोजगार उपलब्ध कराने के लिए केंद्र सरकार के सभी विभाग और एनडीए की राज्य सरकारें लगातार काम कर रही हैं. केंद्र सरकार के अलावा अब एनडीए के शासन वाले 14 राज्यों और केंद्र शासित प्रदेशों में लगातार रोजगार मेलों का आयोजन हो रहा है. आज जिन युवाओं को नियुक्ति पत्र दिए जा रहे हैं, उनके उज्जवल भविष्य के लिए और उनके परिवार के सुख समृद्धि के लिए मेरी बहुत बहुत शुभकामनाएं हैं. मुझे विश्वास है कि नई जिम्मेदारी संभालने वाले युवा पूरी लगन और निष्ठा के साथ अमृत काल के संकल्पों को पूरा करने में अपना योगदान देंगे. साथियों, पिछले 5 वर्षों में गुजरात में 1.5 लाख से ज्यादा युवाओं को राज्य सरकार की नौकरी मिली है. सरकारी नौकरी के अलावा एम्प्लॉयमेंट एक्सचेंज के जरिए भी बीते वर्षों में गुजरात में करीब 18 लाख युवाओं को विभिन्न क्षेत्रों में रोजगार उपलब्ध कराए गए हैं.
రానున్న వేసవిలో వేడి వాతావరణాన్ని తట్టుకునే సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే కొద్ది నెలల పాటు దేశంలో రుతుపవనాలు, వాతావరణ సూచనలను ఆ శాఖ అధికారులు ప్రధానికి వివరించారు. రబీ పంటపై వాతావరణ ప్రభావం, ప్రధాన పంటల దిగుబడి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సాగునీటి సరఫరా, పశుగ్రాసం, త్రాగునీటిని పర్యవేక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రధానికి అధికారులు వివరించారు. దేశంలో తక్కువ ఖర్చుతో చికిత్స అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడంలో సాంకేతికత పాత్ర నిరంతరం పెరుగుతుందని, ఆరోగ్య రంగంలో సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించడంపై దృష్టి సారించామని ఆయన అన్నారు. బడ్జెట్ అనంతర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్యం, వైద్య పరిశోధనపై వెబినార్లో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం విభిన్న వర్గాల ఆలోచనలు, సూచనలు సమీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 పోస్ట్ బడ్జెట్ వెబినార్ల శ్రేణిలో ఇది ఒక భాగం. కేంద్రం ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాత్రమే పరిమితం చేయలేదని, మొత్తం ప్రభుత్వ విధానంగానే పరిగణించి పలు చర్యలు చేపట్టినట్లు ప్రధానమంత్రి చెప్పారు. గడిచిన సంవత్సరాల్లో 260కి పైగా మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 2014 తర్వాత మెడికల్ సీట్ల సంఖ్య రెట్టింపు అయిందని, మెడికల్ కాలేజీల దగ్గర 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ప్రారంభించడం వైద్య మానవ వనరులకు పెద్ద ముందడుగు అని ఆయన అన్నారు. ఆరోగ్య రంగంలో విదేశాలపై భారతదేశం ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. कोरोना ने पूरे विश्व को ये दिखाया और सिखाया भी कि जब इतनी बड़ी आपदा होती है तो समृद्ध देशों की विकसित व्यवस्थाएं भी ध्वस्त हो जाती हैं। दुनिया का ध्यान पहले से कहीं ज्यादा अब हेल्थ केयर पर आया है, लेकिन भारत की अप्रोच सिर्फ हेल्थ केयर तक ही सीमित नहीं, बल्कि हम एक कदम आगे बढ़कर वेलनेस के लिए काम कर रहे हैं। इसलिए हमने दुनिया के सामने एक विजन रखा है, वन अर्थ वन हेल्थ, यानी जीव मात्र के लिए, चाहे वो इंसान हो, एनिमल्स हो, प्लांट्स हो, सबके लिए एक होलिस्टिक हेल्थ केयर की बात कही है। भारत में इलाज को एफोर्डेबल बनाना हमारी सरकार की सर्वोच्च प्राथमिकता रही है। आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक के मुफ्त इलाज को ये सुविधा देने के पीछे हमारे मन में यही भाव है। इसके तहत अभी तक देश के करोड़ों मरीजों के लगभग 80,000 करोड़ रुपए जो बीमारी में उपचार के लिए खर्च होने वाले थे, वो खर्च होने से बचे हैं। రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో 3వ దశలో మిగిలిన వారికి వైఎస్ఆర్ కంటి వెలుగును ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,41,151 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 376 టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు దేశానికి వెన్నెముక అని రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బి విజయలక్ష్మి అన్నారు.
విజయవాడలోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ను ఆమె సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల మేలు కలయికగా రూపొందే హ్యాండీక్రాఫ్ట్స్ వస్తువులు వారసత్వ కళలను ప్రతిబింబిస్తాయన్నారు. బాబీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన థీమాటిక్ ఎగ్జిబిషన్ సందర్శనం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ మార్చి 3వ తారీఖు స్టార్ట్ చేసినారు. 12వ తారీఖు లాస్ట్ డేటు. ఇక్కడ అన్ని రకాలున్న హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ భారతదేశానికి వెన్నముక్కలాంటివి. మన కళ, మన సంస్కారం, మన పైతృకం అన్నీ విలుచోదించినది అనే ఇవే హ్యాండీక్రాఫ్ట్స్ మూలమే. మన దేశానికి ఒక పొదువైన గుర్తింపు తెచ్చేది కూడా హ్యాండీక్రాఫ్ట్స్ మూలమే. కాబట్టి జనాలందరూ ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళని ఆదుకోవాలని, వాళ్ళ చేసిన ప్రతి ఒక్క వస్తువులు కొనుక్కోవాలని నేను జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. 50 స్టాల్స్ ఉన్నాయి టోటలు. దానిలో 25 మన స్టేట్లోటి, 25 అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళది ఉన్నారు. కాబట్టి వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రతి ఒక్కరు కొనుక్కుంటే వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ను ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్టిజాన్స్ను ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చి విజిట్ చేసి వాళ్ళకి మంచిగా ఉపాధి కల్పించి పంపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరై తమ ఫిర్యాదులను అందించారు. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా పేరును బీజేపీ సూచించింది. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో మాణిక్ సాహా పేరును సూచించడంతో రెండోసారి ముఖ్యమంత్రిగా తన సేవలను రాష్ట్రానికి అందించనున్నారు. బుధవారం జరగనున్న నూతన ముఖ్యమంత్రి, కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. విదేశాల్లో భారత్ పరువును తీసేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యవహరించడాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచ దేశాలలో భారత గౌరవం ఎంతో పెరిగిందని అన్నారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం దేశ సైనికులను, దేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారు అన్నారు. దేశంపై, ప్రధానిపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తన వైఫల్యాలను దాచుకునేందుకే విదేశాల్లో భారత్ పరువు తీశారన్నారు. राहुल गांधी विवादों की आंधी बन चुके हैं। विदेशी दोस्त हों, विदेशी एजेंसियां हों, विदेशी चैनल हों या फिर विदेशी जमीन हो, किसी का भी दुरुपयोग करके भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ रहे। मुझे लगता है अपनी नाकामियों को छिपाने के लिए एक सुनियोजित तरीके से विदेशी सरजमीन से राहुल गांधी जी ने भारत को बदनाम करने का ठेका ले रखा है। ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో మార్చి 20 వరకు ఆయన తిహార్ జైల్లో ఉండనున్నారు. 5 రోజుల సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోదియాను సిబిఐ అధికారులు అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 5 రోజుల సిబిఐ కస్టడీ విధించింది. తాజాగా అది పూర్తి కావడంతో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చెక్ వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా
నెలైంది కంప్లైంట్ చేసి బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి ఇక్కడి నుంచి చేసేయండి ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి. ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. మనీష్ సిసోదియా హోలీ వేడుకలు తీహార్ జైల్లో జరుపుకుంటారని బీజేపీ నేత కపిల్ మిశ్రా అన్నారు. ఢిల్లీని ఆప్ నేతలు దోచుకున్నారు అన్నారు. सिसोदिया जी की होली तिहाड़ में मनेगी और ये दिल्ली के साथ जो लूट की गई, दिल्ली को जो धोखा दिया गया, उसके इंसाफ की प्रक्रिया शुरू हुई है. मुझे लगता है कि आम आदमी पार्टी को अब इस कानूनी कार्रवाई को गंभीरता से लेना चाहिए. जिस प्रकार का बचपना वो कर रहे हैं, तमाशा करके, सड़कों पे हंगामा करके, वो बंद करके कानून को अपना काम करने देना चाहिए. मनीष सिसोदिया और सत्येंद्र जैन अपनी गति को प्राप्त हो चुके हैं और इनके जो आकाएं जिन्होंने ये सब भ्रष्टाचार करवाया है, वो भी बहुत जल्द उसी जगह पहुंचेंगे जहां पे मनीष और सत्येंद्र जैन है. సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వాటిలో ఒకటి ప్రత్యక్ష నగదు బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారునికి అతని ఖాతా ద్వారా అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో $1 బిలియన్ ఆదా చేయడంలో డీబీటీ దోహదపడుతుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ తెలిపారు. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ 2వ సమావేశంలో అజయ్ సేత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష నగదు బదిలీ చాలా సులభమని, సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో జరిగే అవినీతిని ఈ విధానం పూర్తిగా అరికడుతుందని తెలిపారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఇప్పటి వరకు $27 బిలియన్ ఆదా అయ్యాయని పేర్కొన్నారు. డీబీటీ భారత్ సృష్టించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ ఫ్రెండ్లీ, ఇన్క్లూజివ్ అని అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ప్రభుత్వం, ప్రజలు, వ్యాపారాల మధ్య లావాదేవీలను పూర్తిగా మార్చిందని, ప్రస్తుతం బదిలీలన్నీ ప్రత్యక్షంగా సులభంగా జరుగుతున్నందున అవినీతికి తావులేదు అన్నారు. అనర్హులైన నకిలీ లబ్ధిదారులను వెలికి తీయడంతో పాటుగా భారత్లో వ్యాక్సిన్ల పంపిణీ, సామాజిక భద్రత కల్పించడం ద్వారా లక్షలాది మందికి ప్రభుత్వం సహాయం చేయగలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో G20 సహకారంపై కూడా అజయ్ సేత్ చర్చించారు. ఇటీవలి కాలంలో G20 ప్రపంచాన్ని అనేక క్లిష్ట పరిస్థితుల నుండి కోలుకోవడానికి సహాయపడిందని, ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సమన్వయంపై మార్గదర్శకత్వం అందిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ దీనిని మరింత ముందుకు తీసుకెళ్లనుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో భారత్లో మహిళల క్రెడిట్ యాక్సెస్ రెండింతలు పెరిగింది. మహిళా రుణగ్రహీతల క్రెడిట్ యాక్సెస్ 2017లో 7% ఉండగా అది 2022 నాటికి 14% పెరిగింది. టీయూ సిబిల్ నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో భారత్లో పురుష రుణగ్రహీతలు 11% ఉండగా వారితో పోలిస్తే మహిళా రుణగ్రహీతలు 15% పెరిగారు. మహిళా రుణగ్రహీతల వాటా 2017లో 25% ఉండగా 2022లో అది 28% పెరుగుతుందని అంచనా. మహిళల క్రెడిట్ యాక్సెస్ పెరగటానికి అనేక కారణాలున్నాయి. చాలామంది రుణదాతలు మహిళలకు మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తారు. ఇక మహిళా రుణగ్రహీతలు పురుషుల కంటే మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ను కొనసాగిస్తున్నట్లు టీయూ సిబిల్ నివేదికలో వెల్లడైంది. అయితే 2022లో మహిళా రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్ 731 నుండి 770 మధ్య ఉందని, ఇది పురుషుల కంటే మెరుగ్గా ఉందని నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, వినియోగ ఆధారిత క్రెడిట్ ఉత్పత్తుల మధ్య మహిళా రుణగ్రహీతలు ప్రజాదరణ పొందుతున్నారని నివేదికలో పేర్కొంది. గత 5 ఏళ్లలో వ్యాపార రుణాలు తీసుకునే మహిళల సంఖ్య 3 రెట్లు పెరిగిందని, గృహ రుణ విభాగంలో మహిళా రుణగ్రహీతల వాటా కూడా పెరిగిందని పేర్కొంది. 2017-2022 మధ్య మొత్తం క్రెడిట్ యాక్టివ్ రుణగ్రహీతల్లో పశ్చిమ బెంగాల్లో 22% ఉంటే, రాజస్థాన్లో 21%, బీహార్లో 21% మహిళా రుణగ్రహీతలు పెరిగినట్లు టీయూ సిబిల్ పేర్కొంది. ఇక భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 1,72,000 రూపాయలకు చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం NSO వెల్లడించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇది 86,647గా నమోదైంది.
2011 బేస్ ఇయర్ని స్థిరమైన ధరల స్కేలుగా పరిగణలోకి తీసుకుని వెల్లడించింది. కరోనా సమయంలో తలసరి ఆదాయం క్షీణించినా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరిస్థితి మెరుగుపడి 2021-22, 2022-23లో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ డేటాబేస్ ప్రకారం 2014 నుండి 2019 మధ్య కాలంలో భారతదేశ సగటు తలసరి ఆదాయం వృద్ధి రేటు సంవత్సరానికి 5.6% ఉందని ప్రీమియర్ ఎకనామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NIPFP మాజీ డైరెక్టర్ పీనాకి చక్రవర్తి తెలిపారు. ఈ కాలంలో ఆరోగ్యం, విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసినా ఆ తర్వాత తీసుకున్న ఆర్థిక విధానాల ద్వారా పరిస్థితి మరోసారి మెరుగుపడిందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో మండల, గ్రామస్థాయి ఎమ్మెల్సీ ఓటర్లకు ఓటు వేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు సాధారణ పద్ధతుల్లో వేయాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు పాటించి ఓటు వేయాలని, పోలింగ్ కేంద్రంలో కేటాయించిన పెన్ని మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఎన్నికలలో ఓటు ఎలా వినియోగించుకోవాలి అనే అంశం పైన శిక్షణ ఇస్తున్నాం. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఓటు అనేది మనము ఏదైతే అక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నటువంటి ఒక ఇంక్ పెన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వైలెట్ కలర్ పెన్ను. ఆ యొక్క వైలెట్ కలర్ పెన్నుతో మాత్రమే అక్కడ మనము 1, 2, 3 అనే అంకెలు వేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడం ఈ ఎలక్షన్లో ఓటు వేయడం కాబట్టి అందరి ఓటర్లకు మేము విజ్ఞప్తి ఏమంటే, ముఖ్యంగా అక్కడ మీరు ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4 అనే అంకెలు మాత్రమే వేయాలి. మీరు ఎవరికైనా అంటే 49 మంది ఇప్పుడు మనం కంటెస్టింగ్లో ఉన్నారు. 49 కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా టిక్ మార్క్ కానీ, ఇంటూ మార్క్ కానీ, లేకుంటే సంతకం చేయడం కానీ, లేకపోతే 1, 2, 3 అని వర్డ్స్లో పదాలలో రాయడం కానీ ఇలా చేస్తే అక్కడ ఓటు అనేది చెల్లదు. కాబట్టి 1, 2, 3లు మాత్రమే, మరియు రోమన్ అంకెలు 1, 2, 3 అనే రోమన్ అంకెల్లో కానీ, 1, 2, 3 అనే అంకెల్లో కానీ మాత్రమే మీరు అక్కడ ఓటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ఓటు వినియోగించుకుంటారని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రకాశం, బాపట్ల జిల్లాల మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్, SP మల్లికా గార్గ్ పాల్గొని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను, బందోబస్తు ప్రణాళికను వివరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, SP వకుల్ జిందాల్ బాపట్ల జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ నియోజకవర్గ పరిశీలకులు కోన శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులకు ఇబ్బందులు కలిగించకుండా మైక్రో అబ్జర్వర్లు వ్యవహరించాలన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ పరిశీలకులు కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగడంలో ఎలక్షన్ కమిషన్కు మైక్రో అబ్జర్వర్లు కళ్ళు, చెవులు వంటివారని, ఎన్నికల సిబ్బంది అందరికీ ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలే ప్రామాణికమని తెలిపారు. So that's why micro observers. You are the observer at the polling station. You will observe and see whether the polling process has happened properly or not. Now you don't conduct elections, let's be clear. You are not the presiding officer. There's a difference between presiding officer and micro observer. There is no improvisation, impromptu improvisation in election process by anybody. That's the first principle. Whatever is written is written. We just have to follow it. There is something is not written, the 0.1% chances. You can always ask the appropriate authority, which would be the ARO of this district, and through the ARO of the district. So we'll ask the election commission through the ARO and get clarification for those 1 in a million cases which are not covered in the written part. Second, you are observer. Observer means you observe. You don't do the election. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ స్పందనలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారుల పరిధిలోని సమస్యలను 48 గంటల్లో పరిష్కరించి మెసేజ్ రూపంలో అర్జీదారులకు తెలియచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గత స్పందన అర్జీదారులను ఇబ్బంది పెట్టిన తొట్లవల్లూరు మండలం తహసీల్దార్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారని, 3వ విడత గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా 65% గ్రామాల్లో జిల్లా డివిజనల్ అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జరుగుతోంది. ఆ విధంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ని వారు ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ మండే గ్రీవెన్స్ జరుగుతూ ఉంది. ఈ గ్రీవెన్స్ చర్చలు మొత్తం కూడా ఇక్కడే ఎక్కడైతే మనకి తహసీల్దార్స్ కానీ అదే ఎంపీడీఎస్ ఇష్యూస్ కానీ మున్సిపల్ కమిషన్ ఇష్యూస్ కానీ ఏమంటే వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడి వారు కూడా ఆదేశాలు చేసి ఆ యొక్క అర్జీల మీద యాక్షన్ తీసుకునే విధంగా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి గ్రామదర్శిని అనే ప్రోగ్రామ్ కూడా మనం ఇటీవల మన జిల్లా కలెక్టర్ గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 విడతలుగా ఈ యొక్క గ్రామదర్శిని కార్యక్రమాన్ని మనం టేకప్ చేయడం జరిగింది. ఏరోబిక్ ఎక్సర్సైజుగా సైక్లింగ్ అనేక ఆరోగ్య రుగ్మతలను నియంత్రిస్తుందని, సైక్లింగ్ను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆశ అన్నారు. ఏలూరులో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ సైక్లోథాన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని, పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చన్నారు. హెల్దీ ఉమెన్ హెల్దీ ఇండియా సైకిల్ తొక్కటం వల్ల మన దైనందిన జీవితంలో భాగంగా సైకిల్ తొక్కటం అనేది మనం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏరోబిక్ ఎక్సర్సైజ్. సైకిల్ తొక్కటం వల్ల మనకి పొల్యూషన్ కూడా తగ్గుతుంది. తద్వారా మంచి ప్యూరిఫై ఆక్సిజన్ ఉన్న బ్లడ్ సర్క్యులేట్ అవ్వటం మూలాన మనకి మెదడు కూడా బాగా పనిచేస్తుంది. తద్వారా మనకి బీపీ షుగర్ని కంట్రోల్ చేయవచ్చు. ఈ వ్యాయామం అనేది కంపల్సరీగా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ ఈ సైకిల్ బయట సైకిల్ కాకపోయినా లోపలైనా సైకిల్ని పెట్టుకొని సైకిల్ తొక్కటం అనేది చాలా మంచిది. మనకి వరల్డ్ ఉమెన్స్ డే 8వ తారీఖున పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేయటం జరుగుతుంది. దేశంలోని హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ప్రముఖ క్షేత్రాలున్న ప్రాంతాల్లో ప్రజలు హోలీ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని జ్యోతిర్లింగ మహాకాళ ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన భస్మ హారతి సందర్భంగా అర్చకులు స్వామివారికి 40 క్వింటాళ్ల పూల వర్షాన్ని కురిపించి హోలీ ఆడారు. ఈ ప్రత్యేకమైన హోలీ పండుగను జరుపుకోవడానికి బాబా మహాకాళ్ ఆశీర్వాదం కోసం విదేశాల నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. సాయంత్రం 7 గంటలకు హోలీకా దహన్ జరుగుతుంది. మహాకాల్కు హెర్బల్ గులాల్ సమర్పించి ఆలయంలో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరుపుతున్నారు. మరోవైపు శ్రీకృష్ణుని మధుర బృందావనంలో కూడా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భగవాన్ శ్యామసుందరుడికి తొలి హోలీ రంగును అద్ది ఈ ఉత్సవాలు ప్రారంభించారు. దీనితో పాటు కాశీ, అమృత్సర్ మొదలైన ప్రముఖ ప్రాంతాల్లో హోలీ వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు ఈరోజు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు రబ్రీదేవిని ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.